నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు జోష్ గురించి మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అదే వాడికి నేను ఫుడ్ హ్యాబిట్స్ ఎలా నేర్పించానో మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఎందుకంటే జాయ్ విషయంలో చాలా స్ట్రగుల్ అయ్యాను. సో ఇప్పుడు అలా జరగొద్దని వీడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అంటే చాలా జాగ్రత్త ఏం లేదు, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ ఉన్నాను. ఆ చిట్కాలు ఏంటో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ప్లీజ్ మీరు కనుక మా వీడియో చూస్తున్నట్లయితే ఎండ్ వరకు చూడండి. మీకు కొంచెమైనా యూజ్ అయితే అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో నేను జోష్ విషయంలో ఎవ్రీ 3 డేస్కి ఒకసారి ఓమా వాటర్ తాపిస్తానండి. లేదంటే కొంచెం ఓమా దంచి దాంట్లో కొన్ని పాలేసి తాపిస్తానండి. ఇంకొక విషయం ఏంటంటే వాడికి చాలా ఆకలైనప్పుడే వాడికి ఫుడ్ ఇస్తాను. సో ఫస్ట్ స్టార్టింగ్లో పిల్లలు డైరెక్ట్ అన్నం తినమంటే ఎవ్వరు తినరండి. అది మాత్రం నిజం. ఎందుకంటే నేను అది ఫేస్ చేస్తాను. సో వాడికి అప్పుడప్పుడు అంటే మధ్య మధ్యలో మనము స్నాక్స్ లాగా ఏదో ఒకటి ఇస్తుంటాం కదా. సో వాడికి ఇష్టమైనది పెడతా ఉంటాను. కానీ వాడి నోటికి నేను అందియ్యను. ఇక్కడ ఇస్తున్నాను కానీ ఫస్ట్ టైం నేను ఇలా చేశాను. తర్వాత అక్కడ పెట్టేదాన్ని. వాడు అది తీసుకొని వాడికి ఆకలిగా ఉన్నప్పుడు తినేవాడు. సో వాడికి ఫుడ్ పెట్టక ముందు నేను అసలు వాడికి మిల్క్ ఇచ్చేదాన్ని కాదు. సో ఇంకా వాటర్తోనే ఉంచేదాన్ని. ఒక 2 అవర్స్కి అట్లా ఫుడ్ పెట్టేదాన్ని. సో వాడు అప్పుడు ఇంట్రెస్ట్గా తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండే. తర్వాత కొంచెం కొంచెంగా అన్నం పెట్టడం, ఇడ్లీ అలాగే దోశ అలాంటివి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఇంకా చూడండి వాడు అన్నం ఎలా తింటున్నాడో. ఇంకా వాడికి అన్నం తినడం కూడా అలవాటు అయిపోయింది. తర్వాత మెల్లగా స్పూన్ ఇవ్వడము అలాంటివి నేర్పించాను. సో స్పూన్తో కూడా తింటాడండి. సో ఈ విధంగా అయితే నేను చేశాను. కానీ దీనికి చాలా ఓపిక అవసరం అండి. అమ్మలకు అసలే ఓపిక ఉండదు కదా, కానీ పిల్లల విషయంలో చాలా ఓపికగా ఉండాలి. ఇవన్నీ నేను వీడియో లెంత్ ఎక్కువ ఉందనేసి నేనే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. కానీ చాలా టైం తీసుకుంటారండి పిల్లలు. కానీ ఓపికగా ఎదురు చూడాలా. సో ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి పెట్టగానే మొత్తం అయితే వాళ్ళు తినరు. వాళ్ళకి కావాల్సినంతనే తింటారు. కానీ వాళ్ళకి 2 అవర్స్కి 3 అవర్స్కి ఒకసారి ఏదో ఒక ఫుడ్ ఇస్తూ ఉండండి. ఓకే అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.